Now coming to the class, as I said earlier, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డెరివేషన్ ఏది అంటే ఎన్ఆర్ మెథడ్ ఫర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ వితౌట్ పీవీ బసెస్. నేను దీనికి ఫ్లో చార్ట్ కూడా ఇచ్చాను మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించి ఫ్లో చార్ట్ కూడా ఇచ్చాను. ఈ పర్టికులర్ మెథడ్ పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు నేను ఆ ఫ్లో చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యారలల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకుంటూ నేను మీకు ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ ఎ డెరివేషన్ లెట్ మీ సాల్వ్ దిస్ డెరివేషన్. Now if you have a look at the screen, in a given power system having n number of buses, in that n minus 1 buses are PQ buses and remaining 1 bus is slack bus. ఇందాకే చెప్పుకున్నాం ఏమని అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్లో పీవీ బస్సెస్ ఉండవు అన్నాం. పీవీ బస్సెస్ ఉండవు అంటే మిగిలినవి రెండే బస్సెస్, పీక్యూ బస్సెస్, స్లాక్ బస్సెస్. ఇక్కడ చూడండి అదే రాసాం, పీక్యూ బస్సెస్, స్లాక్ బస్సెస్. అండ్ స్లాక్ బస్సులు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ రెఫరెన్స్ బస్. అండ్ ఇక్కడ నేను తీసుకున్న పవర్ సిస్టంలో ఎన్ బస్సెస్ ఉన్నాయి. ఎన్ బస్సెస్లో ఒకటి స్లాక్ బస్ అంటే మిగిలిన n-1 బస్సెస్ వచ్చేసి పీక్యూ బస్సెస్ అయి ఉంటాయమ్మా. సో ఇక్కడ దాని గురించే వివరణ ఇచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోబోయేదంతా ఏ క్వాంటిటీస్ని అంటే పీక్యూ బస్సెస్కి సంబంధించిన అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ని. నౌ ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ ద స్క్రీన్, యాజ్ ఆఫ్ నౌ ద స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఆఫ్ పీక్యూ బస్సెస్ ఆర్ రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ అండ్ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఆర్ వోల్టేజ్, మాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్. ఇది అందరికీ తెలిసిందే. యాజ్ యూ ఆల్ నో, పీక్యూ బస్సులో స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఏమి? రియల్ పవర్, రియాక్టివ్ పవర్ అంటే పీక్యూ. అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ ఏమి? వోల్టేజ్, మాగ్నిట్యూడ్, ఫేజ్ యాంగిల్. సో ఇప్పుడు మనము అదే మాటని రిపీట్ చేసుకున్నాం. తర్వాత ఫర్ ఎన్ఆర్ మెథడ్ ద స్పెసిఫైడ్ కాన్స్టెంట్స్ ఇస్ ఈక్వల్ టు del P del Q. The unspecified constraints is equal to del small e del small f. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, యాక్చువల్గా పీక్యూ బస్సెస్లో స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అంటే పీక్యూ, అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఈ యాంగిల్ ఆఫ్ డెల్టా కదా సార్. కానీ ఇక్కడ పి ఇజ్ ఈక్వల్ టు పీకి బదులుగా డెల్ పి ఎందుకు రాసావు? క్యూకి బదులుగా డెల్ క్యూ ఎందుకు రాసావు? మాడ్యులస్ ఆఫ్ ఈకి బదులుగా డెల్ ఈ రాసాము, యాంగిల్ ఆఫ్ డెల్టాకి బదులుగా డెల్ ఎఫ్ రాసాము. ఎందుకు రాసాము అనే డౌట్ రావాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నది స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అంటే ఈ రెండని, అన్స్పెసిఫైడ్ క్వాంటిటీస్ అంటే ఈ రెండు అని. కానీ వాటికి బదులుగా ఇక్కడ వేరే నోటేషన్స్తో సూచించాడు. ఎందుకోసం అనేది వివరణ ఇస్తా వినండి అమ్మా. నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ యూనిట్ చెప్తా, ఎన్ఆర్ మెథడ్లో ఇటరేషన్స్ ఉండవు అని. మీకు తెలుసో లేదో, జిఎస్ మెథడ్లో, గాస్ సీడెల్ మెథడ్లో ఇటరేషన్కి ఆన్సర్లు మారుతుంటాయమ్మా. ఇటరేషన్కి ఆన్సర్లు మారుతుంటాయి. ఆన్సర్ మారుతుంది అంటే అర్థమేమి? మార్పు ఏర్పడుతుంది అని. ఇక్కడ ఎన్ఆర్ మెథడ్లో అలాంటి ఇటరేషన్స్ ఉండవు. ఉండేవంతా రెండే, ఒకటి ఇనిషియల్ కండిషన్, రెండవది చేంజ్ ఇన్ ఇనిషియల్ కండిషన్. ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ మనం అజ్యూమ్ చేసుకుంటాం. మీరు జిఎస్ మెథడ్ సాల్వ్ చేసినప్పుడు, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నప్పుడు ఇనిషియల్ కండిషన్ మీన్స్ 0, ఇటరేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్కి మనమే అజంప్షన్ వాల్యూస్ తీసుకుంటాం. తర్వాత ఇటరేషన్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ అట్లా ఇటరేషన్స్ ఉండవు. ఇనిషియల్ కండిషన్ కాకుండా ఇంకేం కండిషన్ మిగిలి ఉంటుందంటే కరెక్షన్ కండిషన్ మిగిలి ఉంటుంది, లేదా చేంజ్ ఇన్ ఇనిషియల్ కండిషన్ మిగిలి ఉంటుంది, లేదా ఫైనల్ కండిషన్ మిగిలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇటరేషన్స్ కౌంట్ ఉండవు. కాబట్టి స్పెసిఫైడ్ క్వాంటిటీస్ని పీక్యూకి బదులుగా ఏమని రాసుకుంటామంటే del P అండ్ del Q అని రాసుకుంటాం. అర్థమైంది అనుకుంటా నేను చెప్పడం. వై వీఆర్ రైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పీక్యూకి బదులుగా వై ఐఎమ్ రైటింగ్ del P del Q అంటే ఇటరేషన్ కౌంట్స్ ఉండవు. మనకు ఉండే కండిషన్ అంతా చేంజ్ ఇన్ ఇనిషియల్ కండిషన్ ఉంటుంది. కాబట్టి చేంజ్ ఇండికేట్స్ డెల్, కాబట్టి del P del Q అని రాసింటాం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్కి వద్దామమ్మా. అన్స్పెసిఫైడ్ కన్స్ట్రెంట్స్ అంటే ఇంతకుముందు మాడ్యులస్ ఆఫ్ ఈ అని పిలుచుకునే వాళ్ళం, యాంగిల్ ఆఫ్ డెల్టా అని పిలుచుకునే వాళ్ళం. ఇప్పుడు వాటిని del E del F అంటున్నాం. ఇది ఎందుకో కూడా చెప్తాను వినండి. మీరందరూ జిఎస్ మెథడ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం.
అవునమ్మా, మనమంతా జిఎస్ మెథడ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఆ క్వశ్చన్ ఏమని అడిగాడు, ఫైండ్ అవుట్ ది వోల్టేజెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్ అని అంటాడు. ఏమని చెప్పింటాడు, ఫైండ్ అవుట్ ది వోల్టేజెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇటరేషన్ అని చెప్పింటాడు. మీరు ఆన్సర్ ఎలా వచ్చి ఉంటుందో చెప్తా చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను E21 కనుక్కున్నా అనుకుందాం. ఆన్సర్ ఎలా వచ్చి ఉంటుందంటే 0.9 ప్లస్ జే, వెయిట్ ఫర్ అవర్, ఐల్ రైట్ అగన్. సో మనం జిఎస్ మెథడ్లోనే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం అనుకుందాం. ఆన్సర్ వచ్చేసి E12 వచ్చేసి 0.9 మైనస్ జే 0.1 వచ్చింది అనుకుందామ్మా. ఇది ఆన్సర్ అనుకోండి. 0.9 మైనస్ జే 0.1 ఇది ఆన్సర్ అనుకోండమ్మా. నువ్వు దీన్ని పోలార్ ఫామ్ లో రాసింటావు. నెక్స్ట్ లైన్ లో ఏమని, మాడ్యులస్ ఆఫ్ 0.98 ఇలా, యాంగిల్ ఆఫ్ -5.8 degrees ఇలా రాసింటాం. అవునా? నేను వీటికి ఏమని రాసింటా అంటే తర్వాత ఈ పర్టికులర్ టర్మ్ ని మాడ్యులస్ ఆఫ్ ఈ అని పిలుస్తా, ఈ టర్మ్ ని యాంగిల్ ఆఫ్ డెల్టా అని పిలుస్తా అని చెప్పింట. ఇది మనం జిఎస్ మెథడ్ లో సాల్వ్ చేసింది. కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కాన్సెప్ట్ ఏమమ్మా, ఎన్ఆర్ మెథడ్ ఫర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. బాగా వినండి, నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ ఎన్ఆర్ మెథడ్ ఫర్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్. అంటే నాకు ఆన్సర్లు రెక్టాంగులర్ ఫామ్ లో ఉంటాయి, పోలార్ ఫామ్ లో ఉండవు. నేను ఇక్కడ సూచించిన ఈ రెండు నొటేషన్స్ పోలార్ ఫామ్ అమ్మా, ఈ రెండు నొటేషన్స్ పోలార్ ఫామ్. కానీ నాకు ఆన్సర్ దేంట్లో ఉంటుంది ఇప్పుడు అని చెప్పాను, రెక్టాంగులర్ ఫామ్ లో ఉంటుంది అని చెప్పాను. సో పోలార్ ఫామ్ లో అయితే ఇలా రాస్తాం, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మాడ్యులస్ ఆఫ్ ఈ యాంగిల్ ఆఫ్ డెల్టా అని. మరి రెక్టాంగులర్ ఫామ్ లో ఎలా రాస్తాం సార్ అంటే, లుక్ అట్ ద స్క్రీన్. రెక్టాంగులర్ ఫామ్ లో ఎలా రాస్తాము అంటే, లుక్ అట్ ద స్క్రీన్, స్మాల్ ఈ ప్లస్ జేఎఫ్ ఇలా రాస్తాం. ఇది నేను ఎక్కడ రాసింటా అంటే 3వ యూనిట్ లో స్టాటిక్ లోడ్ ఫ్లో ఈక్వేషన్ లో రాసింటా చూడమ్మా. ఈపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈపీ ప్లస్ జేఎఫ్టీ అని రాసింటా. అంటే ఒక రెక్టాంగులర్ ఫామ్ ని నేను ఇలా సూచిస్తానమ్మా, ఒక రెక్టాంగులర్ ఫామ్ ని నేను ఈ విధంగా సూచిస్తాను. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఒక రెక్టాంగులర్ ఫామ్ ని ఈ విధంగా సూచిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మనకు మాడ్యులస్ ఆఫ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, మాడ్యులస్ ఆఫ్ ఈకి బదులుగా యాంగిల్ ఆఫ్ డెల్టాకి బదులుగా ఇవి ఎందుకు రాస్తున్నాను అంటే, బికాస్ ఐ నీడ్ ఆన్సర్స్ ఇన్ రెక్టాంగులర్ ఫామ్, నాట్ ఇన్ పోలార్ ఫామ్. హోప్ యు అండర్స్టాండ్. కానీ సరే సార్ నువ్వు చెప్తున్నంత బాగుంది, కనీసం ఆన్సర్ అన్నా ఈ ప్లస్ జేఎఫ్ రాయాలి కదా. కానీ ఇక్కడ డెల్ఎఫ్ అని ఎందుకు రాశావు అంటే, ఇందాకే చెప్పా, ఎన్ఆర్ మెథడ్ లో మనం కనుక్కునే కండిషన్ ని కరెక్షన్ కండిషన్ అంటాం, లేదా చేంజ్ ఇన్ ఇనిషియల్ కండిషన్ అని పిలుస్తాము అన్న. చేంజ్ అంటే డెల్టా. కాబట్టి స్మాల్ ఈ స్మాల్ ఎఫ్ అని రాయకుండా ఏమని రాస్తాము అంటే, విల్ రైట్ ఇట్ యాజ్ డెల్ ఈ డెల్ ఎఫ్. ఇక్కడ అవే సూచించబడ్డాయి.